మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలుగునాడు అని మార్చిన్నాడు మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్పుపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. అమలాపురంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన 3వ తెలుగు ప్రపంచ మహాసభల ప్రారంభోత్సవంలో గరికిపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది అసలు తెలుగు పదమే కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలోని మనం ప్రదేశ్ అనే పదాన్ని తగిలించుకున్నామని, దానికంటే తమిళనాడు తరహాలో మన రాష్ట్రానికి తెలుగునాడు అని పేరు పెట్టడమే సబబు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు భాషాభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి, తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. నిజానికి ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలనేది ఈనాటి డిమాండ్ కాదు. 1982లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మన రాష్ట్రం పేరు తెలుగునాడుగా ఉండాలని బలంగా ఆకాంక్షించారు. గరికిపాటి కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్టీఆర్ ఆశయం నెరవేరినప్పుడే మన భాషపై మనకున్న ప్రేమ బయటపడుతుందని అన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలుగు మేధావులు ఈ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎన్టీఆర్ ఆశయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలుగునాడు అని మార్చిన్నాడు మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం. పేరు మార్పు విషయంలో గరికిపాటి కేరళ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపారు. ఇటీవల కేరళ ప్రభుత్వం తన పేరును కేరళంగా మార్చుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. గతంలో ఉత్తరాఖండ్గా ఒడిశాగా మారిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. మలయాళీల వలె తెలుగువారికి తమ భాష సంస్కృతులపై మమకారం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోవడానికి కేరళ అంతలా పోరాడుతుంటే మనం మన అస్తిత్వం కోసం ఎందుకు పేరు మార్చుకోకూడదని ప్రశ్నించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలుగునాడు అని మార్చిన్నాడు మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం. ఈ మహాసభలకు ఒడిశా గవర్నర్ కమ్మపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, నటుడు తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రం పేరు మార్పు అనే భారీ ప్రతిపాదనను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పేరు మారితే ప్రజల భవిష్యత్తు, ఆలోచన దృక్పథం మారుతుందని గరికిపాటి గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ తెలుగునాడు నినాదం ఒక చారిత్రక మార్పుకు దారితీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తెలుగునాడు అని మార్చిన్నాడు మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం.